చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. సెక్షన్ 17A అన్వయించడంలో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. తగిన నిర్ణయం కోసం చీఫ్ జస్టిస్కు నివేదిస్తున్నామని వెల్లడించింది. చంద్రబాబు కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సీజేఐని కోరింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. సెక్షన్ 17A అన్వయించడంలో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. తగిన నిర్ణయం కోసం చీఫ్ జస్టిస్కు నివేదిస్తున్నామని వెల్లడించింది. చంద్రబాబు కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సీజేఐని కోరింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భాస్కర్ మనకి అప్డేట్స్ అందిస్తారు. భాస్కర్, అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు సుప్రీంకోర్టులో మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. విస్తృత ధర్మాసనానికి చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఇవాళ 17A వర్తింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి ద్విసభ్య ధర్మాసనం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను అనుమతించని నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ 17A వర్తిస్తుందా అన్నటువంటి దానిపై భిన్నాభిప్రాయాలు ద్విసభ్య ధర్మాసనంలో రావడం జరిగింది. జస్టిస్ అనిరుద్ బోస్ వర్తించదన్న జస్టిస్ బేలే ఎం త్రివేది ఆయన వర్తిస్తుందని చెప్పడం జరిగింది. విస్తృత ధర్మాసనానికి బదిలీ కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి రిఫర్ చేస్తూ నిర్ణయాన్ని వెలువరించిన జస్టిస్ బేలే ఎం త్రివేది, జస్టిస్ అనిరుద్ బోస్లతో కూడినటువంటి ధర్మాసనం వేరువేరు జడ్జిమెంట్స్ ను చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ బేల్ ఎం త్రివేది చట్టం అమల్లో లేని కాలంలో జరిగిన నేరాన్ని దాన్ని వర్తింపజేయలేమని 2018లో వచ్చిన చట్ట సవరణలో సెక్షన్ 17A ఏనాటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశాన్ని ప్రస్తావించలేదు. ఈ పరిస్థితుల్లో చట్టం రాకముందు కాలాన్ని దాన్ని వర్తింపజేయలేమని చెప్తూనే ఈ కేసులో సెక్షన్ 17A తీసేసి కొత్త నేరాలకు మాత్రమే దీన్ని వర్తింపజేయాలి అనేటువంటిది చెప్పడం జరిగింది. 2018లో చట్ట సవరణ కంటే ముందు నేరాలకు ముందు ఉన్న సెక్షన్ల ప్రకారమే కేసు విచారణ జరిపించాలని కూడా చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. చట్టం ముందు కాలానికి దీన్ని వర్తింపజేస్తే అనేక సరికొత్త వివాదాలకు తెరలేపినట్టు అవుతుందనేటువంటిది కూడా సందర్భంగా జస్టిస్ బేల్ ఎం త్రివేది తన జడ్జిమెంట్ లో చెప్పడం జరిగింది. దీన్ని అంగీకరిస్తే అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదైన కేసులన్నీ నిరర్ధకమవుతాయి. ఆ చట్టం మూల ఉద్దేశం కూడా దెబ్బతింటుందనేటువంటిది చెప్పుకొచ్చారు. అవినీతి అధికారులకు రక్షణ కల్పించడం సెక్షన్ 17A మూల ఉద్దేశం కాదు అని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో ఈ సెక్షన్ అమల్లోకి రాకముందు కాలానికి వర్తింపజేస్తే అనేక పెండింగ్ కేసులు కూడా వాటి విచారణపై కూడా ప్రభావం ఉంటుందంటూ కూడా ఈ జడ్జిమెంట్ లో చెప్పుకోవడం జరిగింది. ఐపీసీ సెక్షన్లకు కూడా నమోదై ఉన్నప్పుడు కేవలం సెక్షన్ 17A ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకపోవడం అన్నది ఎఫ్ఐఆర్ కొట్టివేయడానికి కారణం కాదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక జస్టిస్ అనిరుద్ బోస్ చెప్పినటువంటి జడ్జిమెంట్ లో మాత్రం సెక్షన్ 17A అమల్లో ఉంటుంది. ముందుగా అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందస్తు అనుమతి లేనప్పుడు తీసుకున్న చర్యల చట్టవిరుద్ధం అని కూడా చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితిలో చంద్రబాబును అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 సబ్సిక్వెంట్ 1B 13 అదేవిధంగా క్లాస్ 2 ప్రకారం విచారణ చేయడం సరైనది కాదు అని కూడా చెప్పుకొచ్చారు. అయితే రిమాండ్ ఆర్డర్ ను క్వాష్ చేయడం కూడా చూడాలని చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదు అని కూడా చెప్పలేమని చెప్పారు. ఈ పరిస్థితుల్లో పిటిషన్ డిస్పోజ్ చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. ఇట్లాంటి జడ్జిమెంట్లు దేశంలో అరాకొరగా జరుగుతూ ఉంటాయి. 100లో 99% ఇటువంటి జడ్జిమెంట్స్ ఉండవు. అయితే 1% మాత్రం ఇటువంటి జడ్జిమెంట్స్ ఉంటాయి. ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి 2 వేరు తీర్పులను ప్రస్తుతానికి పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో త్రిసభ్య ధర్మాసనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఈ కేసును రిఫర్ చేశారు. చంద్రబాబుకు 17A వర్తిస్తుందా వర్తించదా అనేటువంటిది మాత్రం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే సెక్షన్ 17A అనేది సిఐడి అధికారులు చేసినటువంటి స్కిల్ క్యాంప్ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ క్యాంప్ కేసులో చంద్రబాబు ముద్దాయిగా ఉన్నాడు. ఆయనకు సెక్షన్ 17A వర్తిస్తుంది అనేటువంటిది గతంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు పెట్టినటువంటి కేసు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరఫున మాత్రం వాదిస్తున్నటువంటి లాయర్లు గవర్నర్ అనుమతి నుంచి మొదలుకుంటే సెక్షన్ 17A 2018 వరకు ఉన్నటువంటి అన్ని క్లాజెస్ ను చెప్పినటువంటి నేపథ్యంలో ద్విసభ్య ధర్మాసనం మాత్రం విభిన్నమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఇద్దరు జడ్జిలు ఒకరి అవునని, ఒకరు వర్తిస్తుందని, మరొకరు వర్తించదని అనేటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని ఎంతవరకు అప్లికేబుల్ చేస్తారు అనేటువంటిది మాత్రం దీంట్లో ఏ క్లాజ్ ప్రకారం దీని క్రైటీరియా ప్రకారం సెక్షన్ చెప్తున్నటువంటి రాజ్యాంగం చెప్తున్నటువంటి దాని ప్రకారం ఇది ఎంతవరకు వర్తిస్తుంది, వర్తిస్తే ఒకవేళ దీన్ని ఎట్లా చంద్రబాబుకు సంబంధించినటువంటి విషయంలో ఇది అప్లికేబుల్ అవుతుంది అనేటువంటిది చూస్తారు. లేదు అంటే ఈ రెండు ప్రస్తుతానికి ఇచ్చినటువంటి రెండు వేరు జడ్జిమెంట్లపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫైనల్ గా ఒక జడ్జిమెంట్ ఇస్తారు. ఆ ఆదేశాలు ఎట్లా ఉంటాయనేటువంటిది మాత్రం మనకు ఆ జడ్జిమెంట్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి దీనిపై న్యాయ నిపుణులు చెప్తున్నారు ఇట్లాంటి జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చేటువంటి నిర్ణయమే తుది నిర్ణయం. ఇక చంద్రబాబు భవిష్యత్తు స్కిల్ స్కామ్ కేసులో 17A సెక్షన్ అనేటువంటిది చంద్రబాబుకు వర్తిస్తుందా వర్తించదా అనేటువంటిది మాత్రం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు రిఫర్ చేశారు. కాబట్టి ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ఆధారంగా దీనిపైన భవితవ్యం చంద్రబాబుకు సంబంధించినటువంటి భవిష్యత్తులో భవితవ్యం ఆధారపడి దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.